మంచు మోహన్ బాబు మంచు ఆస్తుల పంచాయతీ కలెక్టర్ వద్దకు చేరింది. జల్లపల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని, వెంటనే ఖాళీ చేయించాలని, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కలెక్టర్ను మోహన్ బాబు కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మంచు మనోజ్కు నోటీసులు జారీ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం మంచు మోహన్ బాబు మనోజ్ మధ్య ఆస్తుల వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. మనోజ్ జల్లపల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కలెక్టర్ను ఆశ్రయించారు. తన ఆస్తులను కొడుకు మనోజ్ నుంచి స్వాధీనం చేయాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు మనోజ్ ఆస్తుల పంచాయతీ కలెక్టర్ వద్దకు చేరింది. జల్లపల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్ మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారంటూ కూడా వెంటనే ఖాళీ చేయించాలని, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ను మోహన్ బాబు కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మంచు మనోజ్కు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, దానికి మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ల మధ్య కొన్నాళ్ళుగా జరుగుతున్న గొడవ చూస్తూనే ఉన్నాం. మరి ఆస్తుల పంచాయతీ కలెక్టర్ వద్దకు చేరింది. జల్పల్లి నివాసాన్ని ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారో మనోజ్ తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్ మోహన్ బాబు అయితే ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని, వెంటనే ఖాళీ చేయించాలని, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కలెక్టర్ మోహన్ బాబు అయితే కోరడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించినటువంటి కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు. అయితే మనోజ్ మోహన్ బాబు విష్ణు మధ్యలో ఆస్తుల వివాదం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ ఒకవైపు మోహన్ బాబు కోర్టును ఆశ్రయించిన ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇటు మనోజ్ ట్వీట్ల మధ్య అన్నదమ్ముల మధ్య ట్వీట్లు ఆసక్తి కనిపిస్తున్నాయి. మంచి ఫ్యామిలీ ఏదైతే సంక్రాంతి సమయంలో మరోసారి కొన్ని వివాదాలు కూడా బయటపడి చూసాం మనం. తిరుపతి యూనివర్సిటీ వద్దకు మనోజ్ వెళ్ళగా అక్కడ నుంచి ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఇక నిన్నటి నుంచి అయితే మంచి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వరుస ట్వీట్లతో మనోజ్ విష్ణు తమదే శైలిలో సంచలన ట్వీట్లు అయితే సృష్టిస్తున్నారు. ఓ డైలాగ్ షేర్ చేయక అదే దానికి మనోజ్ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. మరి ఇలా ఉంటే మనోజ్ తన ట్విట్టర్ ద్వారా సానుకూలంగా స్పందిస్తూ, విస్మిత్ మగాళ్ళలా నువ్వు నేను ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం, ఆ ఆడవాళ్ళను నాన్నను అడ్డు పెట్టుకోకు, ఈ సమస్యను తీయగా పరిష్కరించుకుందాం, ఏమంటావు అని క్వశ్చన్ మార్క్ పెడుతూ, విస్మిత్ మగాడిలా బిహేవ్ చేయు, నేను ఒంటరిగా వస్తున్నానంటూ మరోసారి ఇటు మనోజ్ రిపీట్ చేయడం, నీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకో, బహిరంగంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో మన సమస్యను పరిష్కరించుకుందాం, ఇటు మీ కరెంట్ తీగ అన్నట్టు మనోజ్ ట్వీట్ చేయడం జరిగింది. మరి అలాగే బ్రహ్మానందం నటి హేమను చెంప గెలుతున్న ఫోటోను షేర్ చేస్తారు. అయితే ఈ పోస్ట్ మనోజ్ విష్ణును ఉద్దేశించి మాట్లాడడం నెటిజన్లు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో మంచు కుటుంబం మరోసారి రచ్చకెక్కిన పరిస్థితి కనిపించింది. స్వప్న, అయితే ఇప్పుడు కలెక్టర్ని మోహన్ బాబు ఆశ్రయించినట్టు తెలుస్తుంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తిని తనకు అందివ్వాలంటూ కూడా కలెక్టర్ని ఆశ్రయించారు. అదేవిధంగా మంచు మనోజ్ కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఇప్పుడు దీని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు మంచు మనోజ్ ఉంటున్న ఇంటిని ఖాళీ చేయిస్తారా అధికారులు? ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? అంటే లీగల్ గా మనోజ్ కు మోహన్ బాబు సంబంధించిన కాబట్టి తన కొడుకు నివాసం ఉంటున్నాడు. సో తన ఇంటిని తాను ఖాళీ చేయించాలని కలెక్టర్ని కోరడం జరిగింది. మరి దీంట్లో ఇదివరకే పోలీస్ స్టేషన్ మధ్యలో గొడవలు ఉంటున్నాయి. మరి వాళ్ళ ఆస్తి వివాదాలు ఎంత మేర కోర్టులోనే తెలియదు. అదైతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తనకు న్యాయం జరగాలని ఇటు రంగారెడ్డి కలెక్టరేట్ అయితే ఇటు మోహన్ బాబు కోరడం జరిగింది. కానీ అధికారులు మరి ఎంతవరకు దీంట్లో జోక్యం చేసుకుంటారు, ఎంతవరకు ఈ సివిల్ పంచాయతీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనేది ఇంకా వేచి చూడాలి. మరి కలెక్టర్ స్పందన ఎలా ఉంటుందని ఇంకా తిరిగి రాలేదు. మోహన్ బాబు మాత్రం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్ళని ఖాళీ చేయించి వాటిని తమకు అప్పగించాలని మాత్రం మోహన్ బాబు కోరుకుంటుంది. సో మోహన్ బాబు తిరుపతిలో అయితే ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాడు. జల్పల్లో నివాసంలో మంచు మనోజ్ ఉంటున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. స్వాతి, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.